హలో అందరికీ ఓం నమ శివాయ. శివ అనుగ్రహం కావాలంటే అంత సులువైతే కాదండి. నాకు తెలిసినంత వరకైతే ఎన్నో కష్టాలు పెడతాడు, బాటల్లో ఎంతో ముళ్ళు లేస్తాం, అలాంటిది తట్టుకుంటాడా లేదా ఇది అనేసి ఎన్నో పరీక్షలు అయితే పెడతాడండి. అన్నీ తట్టుకొని గట్టిగా నిలబడితే కానీ ఆయన అనుగ్రహం దొరకదండి మనకైతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్క దేవుడు మనం వెళ్దాము అనుకుంటే వెళ్తామేమో కానీ శివయ్య అనుగ్రహం కావాలి అనుకుంటే మాత్రం మనం అనుకుంటే అయితే అది జరగదండి. శివయ్య ఆజ్ఞ లేనిది చిన్న చీమనైనా కుట్టదు అంటారే. శివయ్య ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అన్నట్టు మనకైతే ఆయన అనుగ్రహం లేనిదైతే మనం ఎక్కడికి కదలలేమండి. ఎక్కడో ఉండాల్సిన వాళ్ళు ఇక్కడికి వస్తారు, ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు ఎక్కడికో వెళ్తారు. అంతా ఆయన మహిమనేనండి. నేను ఒక్కటే చెప్తున్నాను, ఆ శివయ్య అనుగ్రహం కావాలన్నా, ఆశీర్వాదం కావాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం శివయ్య అని మనసులో తలుసుకుంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే అండి, ఫస్ట్ దుఃఖాన్ని ఇస్తాడు. భరించలేనంత దుఃఖాన్ని ఇస్తాడు, భరించలేనంత బాధల్ని పెడతాడు, భరించలేనంత ఏమంటారు, ఇంకా నా వల్ల కాదు శివయ్య నువ్వే దిక్కు అన్నా కూడా ఇంకా పెడతానే ఉంటాడు. భరిస్తేనే నా చెంతకు చేరుతారు అనేసి ఎన్నో దుఃఖాలు దారి చూపించినట్టే చూపిస్తాడు, మళ్ళీ దారిని మూసేస్తాడు. అలాంటి శివయ్య ఈ శివయ్య అయితే. అలా ఎన్నో జరిగాయండి మాకైతే, ఎన్నెన్నో జరిగాయి. అసలు మేము చెప్పుకోలేము కానీ చాలా జరిగాయి. కార్తీక మాసం మొత్తం పట్టుకున్న తర్వాత చివరి కార్తీక పౌర్ణమి రోజు శివాలయంకు 365 ఒత్తులు వెలిగించి ఆశీర్వాదం తీసుకొని అభిషేకం చేయించుకుందాం అనేస్తే అస్సలు రానిచ్చుకోలేదండి. ఎన్నో కష్టాలు పెడతాడు, ఎన్నో బాధల్ని పెడతాడు. ఆయన అనుగ్రహం లేనిది చీమ కూడా కదలనట్టు. నేను ఎందుకు మళ్ళీ చెప్తున్నానంటే నేను అనుభవించాను కాబట్టే మీకు చెప్తున్నాను. అస్సలు మామూలుగా కాదండి, చెప్పుకునే అంత చిన్నది కాదు, చెప్తే తీరే అంత పెద్దది కాదండి. అది ఆ శివయ్య లీలలు. ఓం నమ శివాయ. ఏంటో ఏమో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఫాలో చేయండి. మీకు ఎలా అనిపించిందో, మీకు ఆ శివయ్య అనుగ్రహం ఎలా కలుగుతుందో కామెంట్ చేయండి. ఓకే బాయ్. ఓం నమ శివాయ.